విజయవాడలో జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి ఖేల్లో కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాసవర్మ మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం అమృతకాలం నడుస్తోందన్నారు. ప్రధాని మోదీ అధికార బాధ్యతలు చేపట్టి 11 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ కాలంలో భారత్ అభివృద్ధి బాటలో దూసుకెళ్లిందని చెప్పారు. 2047 నాటికి భారత్ వికసిత దేశంగా అవతరించాలన్నదే ప్రధాని లక్ష్యమని వివరించారు. దేశానికి అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోందని, రాష్ట్రానికి కూడా ప్రాజెక్టులు, నిధుల ద్వారా సహకరిస్తోందన్నారు. భారత్ విశ్వగురువు వ్యాప్తంగా దేశంగా ఎదగాలన్న ఆకాంక్షను శ్రీనివాసవర్మ వ్యక్తం చేశారు. 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశం 11 సంవత్సరాల మోడీ గారి పరిపాలనా కాలంలో వేళ 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. 2 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం వృద్ధి చెందబోతా ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఏదైతే అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పెద్ద ఎత్తున దేశంలో పేదల కోసం అంత్యోదయ పథకాలను అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ స్థాయిలో పేదలకు సంక్షేమ పథకాలు అందించినటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి మిత్రులారా. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈవేళ అన్ని విధాలుగా చేయూతనిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా మాత్రమే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా మాత్రమే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంది అనేటువంటి విషయాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకుపోవాలి. పదకొండవ ఆర్థిక వ్యవస్థ